4 స్టేజ్ మీద అటెండ్ నుంచుంటాం. నాకు పని అయిపోయింది. కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. నేను ఎవరికని చెప్పాను అట్లా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి కూల్ డ్రింక్ కూడా తెచ్చారు. అదే రాజుగారి పెద్ద కోట మంచి చిన్న కోట చెడతానేనా పిండేస్తున్నారు బాబాయ్. నాకైతే ఇది పడుతుందన్న మేక కనపడిందాక పని చేస్తారంట. హాయ్ హలో నమస్తే స్వాగతం సుస్వాగతం. బీటీఎస్ కొరియన్ మ్యాన్ అయితే కాదండి, గుర్తెట్టుకోండి ఇది మన తెలుగు బీటీఎస్ బతుకు స్టోరీస్. ఈరోజు మీలా నేను క్యారెక్టర్ చేంజ్ లో బయట తెలియని శ్రమజీవుల కష్టాన్ని తెలియజేయడానికి వచ్చాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. నేనైతే ఈరోజు సెంటరింగ్ పనికి వచ్చేసాను. ఇల్లు కట్టించుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళ పని ఎంత ముఖ్యమో. ఈ రోజు వీళ్ళతో పాటు పనిచేసి ఈ పని వెనుకున్న శ్రమను తెలుసుకోబోతున్నాను. చూద్దాం ఎట్లుంటదో. రాగానే అయితే ఇందులో ఏమేం కావాలో వాటి వరకు అన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఈ పని ఎలాంటిదో ఎలా చేయాలో నాకైతే తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తా. వీటిని చూస్తుంటేనే భయం వేస్తుంది, ఏది ఎక్కడ దిగిపోద్దో అని. అమ్మో మేకలు చూసారు చాలా కష్టం. కూర్చొని తీయాలా? మేకలు నేను చెప్పాను లేదా మేకలు తీయాలంటుంది తమ్ముడు. మిగతా ఇవే ఉన్నాయి. సైడ్ తీసుకొని మేకలు ఉందనుకుంటా. మీకు రావాలంటే ఇదే నీకు పొజిషన్. దీంతో తీసుకోకుండా తిప్పుకొని యూట్యూబ్ ఛానల్ తీసుకుని ముందు అట్లా చక్కగా చేస్తున్నాం. మేకులు తీయటంలో కూడా టెక్నిక్ ఉండదంటే ఆలోచించాను నేను కూడా. అన్న చూపించి వెళ్ళాడు, ట్రై చేసా సేమ్ అలాగే. ఎంతైనా వాళ్ళకు వచ్చినంత అయితే నాకు రాలేదు. ఎప్పటికప్పుడు మనోడు పక్కన నుండి చెప్తూనే ఉన్నాడు అన్నమాట. అయినా కానీ మేకులు తీయటానికి తిప్పలు పడ్డా. అటుకొట్టి ఇటుకొట్టి మేకులు అయితే తీసా. తీస్తున్న ప్రతి మేక్కి నేనేదో సాధించానన్న ఫీలింగ్ వస్తుంది నాకు. పని కొత్త కాబట్టి అలా అనిపించి ఉంటుంది. అంతకుమించి నేను ఆడ సాధించింది ఏమీ లేదు, నేర్చుకున్నా అంతే. సార్ సుత్తి కిందకేమా కొత్తదే బోట్లు పట్టుకుని ఉంటే చేతులు కాలిపోతున్నాయి, కానీ వీళ్ళు మాత్రం ఐస్ గడ్డలో పట్టపోయినట్టు పట్టపోతున్నారు. ఇట్లా ఓకే నీళ్ళు కూడా సరిపోయింది. బోర్డులు చూస్తే పల్చగా పలకలా ఉన్నాయి, కానీ వాటిని లేపుతుంటే మాత్రం చేతులు అన్నీ పట్టకపోతున్నాయి. ఇంకా రాడ్లు ఆ బాదులు అయితే నా అమ్మో వాటి దుంపదేక చేతిలో సత్తు ఉండాల. ఆ లాస్ట్ బోటుకి నాకు పని అయిపోయింది. కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. నేను ఎవరికని చెప్పాను? నేను ఒక్కరోజే, వాళ్ళు రోజు పని చేస్తున్నారు. నేను ఏమని చెప్పను వాళ్ళకి?
కష్టంగా రూపాయలు రావట్లేదు. పెద్దలు ఎట్టండి పోతున్నాయా, ఎక్కడ చేస్తున్నారో తెలియదు. అట్లా అట్లా చేతనే ఉంటాడు. పిండేస్తున్నారు బాబాయ్. ఏదనుకున్నా కానీ అమ్మో నేనేమనలేదండి, మనే పడుకోండి. నువ్వు హెచ్చు మాటలు అదే నీ హెచ్చు మాట, నీ బడ మాటలు మనే పడుకోండి. అదే రాజుగారి పెద్ద కోట మంచి చిన్న కోట చెడతానేనా చెప్పు చెప్పు. అరే ఆ కమ్మెత్తారు పనికి సుబ్బ అది అసలు వాళ్ళు కూడా పెడతాను. పని చేస్తుంటే కష్టంగా ఉంది. వాళ్ళని ఏదన్నా అడుగుదామన్నా కానీ నా నోట్లోంచి మాట రావట్లా. కానీ వీళ్ళని చూస్తుంటే మాత్రం సరదాగా నవ్వుకుంటూ పని చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లా. విలేజ్ పీపుల్, పూర్ విలేజ్ అనే చెబుతున్నావు. ఆడితే పాడితే పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. పాట అన్నారు కదా, కరెక్ట్గా పాట తగ్గట్టు వీళ్ళు పని చేస్తున్నారు. నాకైతే అలుపు సొలుపు అస్సలు ఆగట్లేదు. ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి కూల్ డ్రింక్ కూడా తెచ్చారు ఓనర్లో. అలా పనిచేసే వాళ్ళకి తెచ్చి ఇటు మంచి బాగుంటుంది. తీసుకోరా తాగు సామన్నా, తాగనా డ్రింక్. మంచినీళ్ళు కూడా వచ్చినాయి. ఎండిపోతుందా ఇక ఏమైతే మాత్రం అందరూ పనిచేసే వాళ్ళ కోసం ఆరాటపడుతుంది. మంచినీళ్ళు అని, డ్రింక్ అని, ఏదో ఒకటి. మామిడికాయలు తెచ్చి ఇచ్చింది. మామిడికాయలు తెచ్చారుగా, థ్యాంక్ యూ. ఏంటి నా వానరా మామగారు ఎండ కష్టపడుతుందని చెప్పి అసలు ఎంత ఆరాటపడుతున్నా, నీళ్ళు తాగండి అని చెప్పి కాయలు తెచ్చి ఇచ్చింది అందరికి తలక్కాయ. వానర్లు అందరూ ఇలా పనిచేసే వాళ్ళకి కష్టానికి జీతం ఇస్తారు, కానీ జీతంతో పాటు ఇలాంటి వాళ్ళ కష్టానికి చూసి ఫెసిలిటీ ఏదో మంచితనాన్ని చూపితే హుషారు వచ్చింది. డ్రింక్ తెచ్చి ఇచ్చారు, సూపర్ ఉంది, ఎనర్జీ వచ్చింది. మామిడికాయ లంచ్ బ్రేక్కి ఇలా ఉండండి. ఓనర్లు అందరూ పని చేయించుకున్న వాళ్ళందరూ ఇలా పని చేసే వాళ్ళకి ఇలా మాకు ఇలా మంచి చేశారు. ఇట్లా ఎండకి కష్టపడుతుందని చెప్పేసి ఎవరు లేరా, కానీ ఇంటి ఓనర్లు అట్లా లేరు. కొంతమంది వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కదా, వాళ్ళ పనులు అలా చేసుకుంటారు, వాళ్ళతో మనకి ఎందుకని చెప్పేసి వదిలేస్తారంట. కానీ ఇక్కడ మా అమ్మ మాత్రం బాగా నేను అన్నం తెచ్చుకోలేదని చెప్పేసి అన్నం ఇచ్చింది, అన్నం కూర. అంత మంచితనం ఉండాలి ఓనర్ దగ్గర, అట్లా పని చేయించుకోవాలి ఇచ్చి. మరి మొహమాట పడద్దు అన్నారంట. వర్క్ బాగా కష్టం తమ్ముడు. కాసేపటికి నాకు సొంగ గారిపోతుంది అన్న. కష్టమైనా ఇష్టంగా చేస్తే హ్యాపీ. నేను కూడా ఇష్టపడి వచ్చా, అయినా కానీ అది కోపి కొద్దిగా అది ఎందుకన్నట్ట. ఇది అబ్బియం ఇది బయటికి వెళ్ళకుండా టైట్ గా ఉంటానికి ఇది పోసినప్పుడు ఈ సెట్టింగ్ ఏంటంటే బయటికి వెళ్ళిపోతాయి. ఆ వైర్ ఏంటంటే ఇది అట్లా వెళ్ళకుండా సపోర్ట్. సాయంత్రానికి బట్టలు తడిచిపోతాయా? ఇక్కడే తడిచిపోయాయి. ఇక దాని మీద అట్లా నిల్చున్నారు కదా, 4 స్టేర్ మీద అట్లా నుంచి ఉంటాం. 4-5 స్టేర్లు భయం ఉండదు. భయం అలవాటు అయిపోయింది కదా నడవటం. అది ఇప్పుడు తొగి గంట ఏం కాదు. ఎండాకాలం చేస్తున్నారు, వానాకాలం కూడా చేస్తారా? నేను వానలో చేసిన ఇదంతా వానలో తడిసి ముద్ద అయిపోయాను. అన్న నీ ఆయుధం ఏంటిదన్న? నాకైతే పని చేయడానికి బాడీ సహకరించట్లేదు, కానీ
వీళ్ళకెలా బాడీ సహకరిస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లా. ఊరంతా పనులన్నీ అయిపోయి ప్రశాంతంగా కూర్చున్నారు. ఇక్కడ చూడండి, టక్ 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 పని అవుతూనే ఉంది. పొద్దున్నుంచి పని చేస్తున్నాం అన్న, ఎప్పుడు పోతాం అన్నానంటే ఏమంటున్నారు తెలిసి వీళ్ళు, మేకు కనపడినాక పని చేస్తారంట. అంటే మేకు ఎప్పుడు కనపడుద్ది, మేకు ఎప్పుడు కనపడకుండా పోయిద్ది. చూడండి ఇంకా చేతనే ఉన్నారు. మేక్ కనపడిందాక చేస్తారంట. ఎప్పుడైతే మేక్ కనపడదో కొట్టేటప్పుడు అప్పుడు పని ఆగిపోద్ది, అప్పుడు ఇంటికి పోతారంట. ఇంటికి వెళ్ళాలని లేదా? వీళ్ళు చేసే పని రోజు ఇలా ఉంటుంది. ప్రాణాలు అంటే అలా అని చెప్పలేను, కానీ ఆ బద్దల మీద నించొని పని చేస్తుంటే నా ఒళ్ళు చూసిన ప్రతిసారి నా ఒళ్ళు జలతరెత్తుంది, భయం వేస్తుంది నాకు. కానీ వీళ్ళ ధైర్యానికి, వీళ్ళ సాహసానికి హ్యాట్స్ ఆఫ్. సూపర్ అన్న. అట్లా అంత నాకైతే ఇది పడుతుందన్న. సూపర్ అన్న మీరు చేసింది. ఎవరిని కూడా తక్కువ చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఇలా చేస్తున్నా. సో వీళ్ళందరినీ మనకు గౌరవిద్దాం. నేను కూడా వీళ్ళతో ఈరోజు భాగస్వామి అవ్వటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాకైతే దడలు పెట్టింది. లోపల ఈ చల్లదనానికి కోరుకున్నా నేనైతే. నాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీతో కూడా పనిచేసినందుకు. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ కార్మికులను కూడా మీరు సపోర్ట్ చేయండి. ఓకే, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకోటి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే అన్న టాప్ 5 లో అన్న ఉన్నాడు అనమాట. అంటే అంత వర్క్ ఉంటుంది అనమాట, వాళ్ళు చేసిన వర్క్ అంత నచ్చి ఆ యూనియన్ లో 4th place లో ఉన్నారు అన్న. సో కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ నాని అన్న, సూపర్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ.